నాకు ఇష్టం, అందుకోసం. అది లేకుండా కూడా పెట్టుకోవచ్చు. వైట్గా ఉంటుంది కదా, అది పెడితే పసుపు వేస్తే ఎల్లోగా బాగుంటుంది చూడడానికి. సో అందుకోసం నేను పసుపు వేసుకున్నాను. మీకు అవసరం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అదిగోండి ఫ్రెండ్స్, నెయ్యి రెడీ అయిపోవడానికి వచ్చింది, లాస్ట్కి వచ్చింది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ పక్కనే ఉన్నారా ఫ్రెండ్స్, లేదంటే మళ్ళీ త్వరగా మాడిపోయి గిన్నె అడుగనుకుంటుంది ఫ్రెండ్స్. అందుకోసమే నెయ్యి పెట్టినప్పుడు పక్కనే ఉండండి. అదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది, నెయ్యి ప్రిపరేషన్ అయిపోయింది. కొద్దిగా చల్లారిన తర్వాత మనం షిఫ్ట్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, నెయ్యి రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా సపరేట్ అయిపోయిందో, నెయ్యి సపరేట్గా, కింద ఇంకా వేస్ట్ అంతా సపరేట్ అయిపోయింది. మనం ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టుకున్నప్పుడు వెన్న వాష్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ వాషింగ్ కూడా కూల్ వాటర్ వీలైతే యూస్ చేయండి. ఎందుకంటే మళ్ళీ నార్మల్ వాటర్ వేస్తే మళ్ళీ కొంచెం